ప్రియదర్శి, ఆనంది మీ ఫస్ట్ ఆప్షనా? చాలా మందిని అనుకుని more or less like towards it's in the starting process only those names were there on the top of the list. ఓకే. ఓకే. Of course options ఉంటాయి, but they fit really well. Like together they looked really correct for the roles. Andy garu, I was in awe of her performance. I expected that she'll be very good, but I choose the first hand very super performer. Darshi, we all know he's a sweetheart, superb. He also gives it his all. Ante versatile ga untaru Darshi garu. He can do lots of different range of things. సో వెరీ కన్విన్సింగ్గా ఉన్నారు కపిలాగా. సుమా గారు ఫస్ట్ ఆప్షన్ ఉన్నారు. సుమా గారు ఫస్ట్ అంటే వీడియో కూడా ఇచ్చారు ఆ రోజు. నేను చెప్పా ఎందుకు మ్యామ్ ఇస్తున్నారంటే ఇచ్చేసారు అది. సో నేను చేయను అని చెప్పేశారు నాకు ఫోన్లో. లేదు జాన్వి నువ్వు ఇలా అడిగితే నేను ఎలా చెప్పాలి, నాకు వద్దు, నేను చేస్తలేను అని చెప్పారు. అయితే సార్ మీరు వినండి, మళ్ళీ నాకు ఫోన్ చేసి నో చెప్పండి, నో ప్రాబ్లం, ఏం ప్రెషర్ పెట్టలేను, ఇట్స్ కంప్లీట్లీ యువర్ విష్ చెప్తే ఓకే పంపి అమ్మా అని ఫైనలీ పర్సిస్టెంట్గా కొంచెం వెనక పడాను. ఓకే చెప్పారు. విని నాకు కాల్ చేసి ఐ విల్ డూ ఇట్ జాన్వి అని చెప్పారు. ఐ వాజ్ లైక్ ఎస్, ప్రశాంతంగా ఫీల్ అయింది ఆ రోజు. సో యా ద కాస్ట్ వాజ్ వెరీ లైక్ పిక్డ్ విత్ లాట్ ఆఫ్ లవ్ ఫ్రమ్ ఆర్ సైడ్. అంటే వాళ్ళే కావాలని ఉంది. ఎక్కడైనా ఏషియన్ ట్రంప్ కార్డ్ వాడారా? ట్రంప్ కార్డ్ అంటే లేదండి. ఇప్పుడు నాకు రీచ్లో కొంచెం హెల్ప్ అవుతుంది డెఫినెట్లీ. నాకు ఆపర్చునిటీ ఉంది, సో ఐ యూజ్ ఇట్. ఎంత నేను యూజ్ చేయొచ్చు అంత చేస్తాను. బట్ దట్ ఈస్ వాట్ ఐ టెల్ టు ఆల్ మై ఫెలో ప్రొడ్యూసర్స్ ఆల్సో. నేను ఎవరితో మాట్లాడతా, మీ ఫిల్మ్ వస్తుంది కదా నేను చేసి ఇస్తాను ఇది ఇది. సో ఇంత సెపరేట్ అడ్వాంటేజ్ లేదు అది. నేనంటే అందరికి ఆఫర్ చేస్తూ ఉంటాను, ఇక్కడ కూడా వేస్తాను, ఇక్కడ వేస్తాను. నాకు అందరు మార్కెటింగ్ చేయడం ఒక పిచ్చి. నేను అందరికి వెళ్ళి చెప్తాను నేను మీకు మార్కెటింగ్ చేసి ఇస్తాను ఇది ఇది ఇది. సో నాకు హ్యాబిట్ అది. సో దాంట్లో వాడాను, డెఫినెట్లీ నాకు హెల్ప్ అయింది. నేను స్టాండ్ కొంచెం పెట్టించాను, నా టీజర్ ప్లే చేపించచ్చు కొంచెం స్క్రీన్స్లో ఫస్ట్ డే, అది యూజ్ చేశానండి. అంతే, ఇంకేం లేదు. అలా సినిమాల్ని ఓటీటీలకు అమ్ముకోవడమే చాలా పెద్ద టాస్క్ అయిపోయింది కదా ఈ రోజుల్లో. మీరు ఈ టాస్క్ని దీన్ని కూడా దాటుకుని వచ్చేసారు. ఓటీటీకి అయిపోయిందా బిజినెస్ అంతా? బిజినెస్ ఈజ్ హ్యాపెనింగ్, యా ఇట్స్ ఆల్ గుడ్. సో రానా గారు డాడ్ హెల్ప్ చేశారు, వాళ్ళ బ్లెస్సింగ్ ఉంది. సో అది నాకు వాళ్ళ హెల్ప్ డెఫినెట్లీ, నా క్రెడిట్ ఏం లేదు దాంట్లో.